అక్కడ వెళ్ళను, అక్కడ వెళ్తే డబ్బులు వృధా అవుతుంది. అదే అంత డబ్బులతోనే నేను వారం రోజులుగా తినే తిండిని నేను అరేంజ్ చేసుకుంటా అని చెప్పినారు. సో ఇట్లాంటివి బాధలు మా దగ్గర ఉండే. సో మీరు ఫాస్ట్ గా పని చేయాలి అనుకుంటే మీ దగ్గర ఆ నొప్పి ఆ బాధ ఏం లేదేమో, అట్లాంటివి దుఃఖము ఓకే, మీ యొక్క భార్య యొక్క పీడ అంటారు కదా, ఆ బాధ మీ దగ్గర లేదేమో. సో అట్లాంటివి బాధలు మాకు ఉంటుండే. అందు గురించి నేను నెలలు బయటికి వెళ్ళి నేను పని చేస్తుండే. సంధ్యా మేడం అంటుండే, చూడండి సంధ్యా మేడం అసలు 4 సంవత్సరాల వరకు ఒక సాడీ కూడా కొనలేదట ఆమె. 4 సంవత్సరాలు. అండ్ ఎస్పీ బారెల్ సార్ 3 సంవత్సరాల వరకు ఒక షర్ట్ కొనలే. అండ్ వాళ్ళ పిల్లలు అయితే ఏం చెప్పలే, అడగలే అట వాళ్ళు. మేము కాఫీ బయట తాగడానికి కూడా వెళ్ళలే, ఎందుకంటే ఆ 500 కూడా మనము మిగిలించుకోవాలి అని. ఎవరు అంటే అంత గొప్ప వ్యక్తి ఈడీసీ ఆ కంపెనీలో ఎస్పీ బారెల్ సార్కి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మీరు మీ చిన్న బాధలు కష్టాలకి పట్టుకొని ఏమేమో అంటూ ఉంటారు, కానీ మా బాధలు మా కష్టాలు అసలు ఏముండే అసలు మీరు ఊహించలేరు. సో మనం పని చేయాలి అనుకుంటే ఇట్లాంటివి సందర్భాలు కష్టాలు ఉంటాయి. అందు గురించే మనం పని చేయాలి. మనం చిన్న బహానాస్ కారణాలు మనం చెప్తాము. ఇప్పుడు సంధ్యా మేడం ఏమంటుండే అంటే, మనతో చాలా వయసు ఉన్న మన అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలి, మరి మన దగ్గర డబ్బులు అయితే లేదు కదా. సో నేను ధైర్యం చేసిన మా కొడుకుకి 50 లక్షల అప్పు ఉంటే కూడా 50 లక్షల ఎడ్యుకేషన్ గురించి నేను పంపించిన. ఎందుకంటే డబ్బు లేకుండే, కానీ నా దగ్గర ధైర్యం ఉండే. అప్పుడు ఆ ధైర్యంతో నేను పంపించిన. సో నేను ఒక రైట్ బాల్ గురించి వెయిట్ చేస్తుండే. ఒక సరి అయిన బాల్ వస్తే ఇక సిక్సర్ కొట్టాలి. అట్లా నేను 3 నెలలు ఎన్నో కంపెనీస్ గురించి నేను వెతికిన, సర్చ్ చేసిన, చదివిన. ఎప్పుడైతే వెస్టీజ్ గురించి తెలిసింది 3 నెలల వరకు 6 సార్లు నేను గౌతమ్ బాలి సార్ వాళ్ళతో గంటలు నేను మీటింగ్ చేసిన డిసైడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ 5 నెలలు ఎప్పుడైతే నేను డిసైడ్ చేసిన, మొత్తం అర్థమైపోయింది ఈ కంపెనీ బాగున్నదని. అప్పుడు 5 నెలల్లోనే నా ఇన్కమ్ 5 లక్షలు అయింది. ఓకే, 9 months లో నేను డియూసిటీ అయినాను. దాని తర్వాత మెర్సిడీస్ వచ్చింది. దాని తర్వాత 10 లక్షలు 11 లక్షలు ఇట్లా పోతూనే ఉన్నది అది. సో మీకు ఇన్ని బాధలు ఉంటే నిద్ర ఎట్లా వస్తుంది? మీకు డ్రీమ్ లేదనుకుంటాను, లేదు డ్రీమ్ ఉంటే కూడా అది డ్రీమ్ లో ఏం పవర్ లేదు, కమ్జోర్ డ్రీమ్ ఉన్నది అని అంటున్నారు. సో నేను స్పిరిట్ బాగుందా లేదా ఒక్కసారి కనుక్కున్న చాలు, మళ్ళీ వదిలేసిన. పని మీద నేను ధ్యాసం పెట్టిన. ప్రైస్ ఎట్లా ఉన్నది, మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళది ఉద్దేశం ఏమున్నది, ఇక్కడ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో ఇదంతా మొత్తం ప్లాన్ ఎట్లా ఉన్నది, మొత్తం ఒక్కసారి అర్థమైపోయిన తర్వాత నేను ఆగలే. రాత్రి పగలు నేను పని చేయడం స్టార్ట్ చేసిన. ఎస్ భయ్యా.